పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. అయితే మనం కిర్లంపూడి ఏదైతే ముద్రగడ నివాసం వద్ద ఉన్నాం, ముద్రగడతో సత్సంబంధం ఉన్నటువంటి ఆయన అనుచరులు అలాగే ఆయనతో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ముద్రగడ మీతో ఎలా ఉండేవారు, ముద్రగడ మీ కుటుంబ సభ్యులు ముద్రగడతో ఎలా ఉండేవారు అనే దానిపై కూడా ఒకసారి ఆయన మాట్లాడితే అప్పలరాజు అయితే మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆయన మీతో ఎలా ఉండేవారు, ఆయనతో ఉన్న మీకు అనుబంధం ఎలా మీరు? అంటే మా నాన్నగారు వాళ్ళకి సుపరిచితులండి. నాన్నగారు సర్పంచ్ చేసేవారు. ఆ టైంలో మేము చదువుకుంటూ ఉన్న తర్వాత మాకందరూ కూడా కొంచెం ఏదో విధంగా లబ్ధి ఉండాలనే ఉద్దేశంతో మాకు ఉద్యోగాలు చేసి పెట్టారు. ఆయన వల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే పద్మనాభ గారి వల్లే. చాలామందికి కూడా చేశారండి. అలాగే అందులో నేను ఒకడిని. నాకు కూడా ఉద్యోగం ఇచ్చారు, కానిస్టేబుల్గా ఉద్యోగం ఇచ్చారు. ఈరోజు ఎస్ఐగా రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయ్యి కూడా నేను లేదంటే ఆ రోజుల్లో ఆయన కానీ ఇవ్వకపోయి ఉంటే ఏ గేదెల్లో మేకల్లో కాసుకుంటూ తిరగవలసి వచ్చిన పరిస్థితి అన్నమాట. ఆ పల్లెటూరు మాది గజ్జనపూడి, ప్రతిపాడు మండలం గజ్జనపూడి. అలాంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు మేమందరం కూడా ఈరోజు ఇలాగ ఉన్నాము అంటే ఆయన భిక్షారండి అన్నమాట. ఆయన భిక్ష వల్ల ఈరోజు మేమందరూ కూడా హ్యాపీగా మా పిల్లలు కూడా చదివించుకుని వాళ్ళకి కూడా ఏదో చిన్న పనులు ఏర్పాటు చేసుకున్నాం, చదివించుకున్నాం. అందరూ కూడా ఇల్లు అది కట్టుకున్నాము. ఆ దేవుడు పెట్టిన భిక్ష మా పద్మనాభ గారు అంటే ఈరోజు దేవుడే లెక్క మాకు. మాతో చనువు, మా నాన్నగారితో బాగా చనువు అండి. ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులతోని, ఆ తల్లిదండ్రుల వల్ల పిల్లలకి ఇక్కడ మన నియోజకవర్గంలో కొంతమందికి చేశారన్నమాట. ఆ పెద్దవాళ్ళు దాన్ని పెట్టారు. మా తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మాకు ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఒక ఏ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ ఏదైనా సొంత పని విషయంలో కానీ వచ్చేమో అంటే కంపల్సరీగా కాదనేది కాదు, పరిపూర్తి చేసి పంపించేవారు అన్నమాట. ఆయన ఎవరికి చెప్పినా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా చెప్పి ఈయన మా కూడా వస్తున్నాడు పని చేయండి అంటే చేస్తారండి. ఆయన మాట అలాంటిది. ఎందుకంటే ఆయన అంత నీతిమంతుడు కాబట్టి ఆయన మాట ఏ ఆఫీసర్ అయినా కూడా పాటించేవారు. పాటించి ఆయన మాట వేదపక్కలో చూసుకునేవారు. అంత అలాంటి వ్యక్తిని ఈరోజు మేము కోల్పోయామంటే మేము మా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినట్టే మేము బాధపడుతున్నాం. అయితే ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా మా కుటుంబాలకి రక్షణ ఇచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం మేము ఎప్పటికీ మరవలేమని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకసారి సార్ మీ పేరు? రామాంజనేయులు. నాకు 41 సంవత్సరాల వయసు ఉద్యోగం ఇచ్చారు ఈయన. ఆయన వల్లనే మేము మేము కుటుంబం అంతా కూడా మా పిల్లలు మేము ఇవాళ ఒక దారిలో ఉన్నామంటే కారణం ఆయనే. ఆయన ఉద్యోగంలోనే చిన్న ఉద్యోగం నుంచి ఇవాళ అలాగా పెద్ద ఉద్యోగం వచ్చి మరువు లేకుండా ఉండే పరిస్థితి. ఈయన అనారోగ్యంతో చనిపోవటం మాకు చాలా దురదృష్టకరం. మాకు, మా ఫ్యామిలీకి, మా ఉద్యోగస్తుల కుటుంబాలందరికీ కూడా చాలా బాధపడుతున్నాం. ఇది తెలియజేస్తాం, సంతాపం తెలియజేస్తాం. అయితే మేము ఒక్కనే కాదు, మాలాంటి వాళ్ళు ఎంతో మందిని ఉద్యోగస్తులుగా తీర్చిదినటువంటి ముద్రగడ పద్మనాభం మాకు ఎంతో సుపరిచితులు. మా తండ్రి కన్నా ఎక్కువ అని కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకొక ఆయన కూడా ఆయన ద్వారా లబ్ధి పొందిన ఇంకొక ఆయన కూడా మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసు. సార్ మీ పేరు? మా పేరు లక్ష్మణస్వామి, మాది ఉత్తరకంచి. మాది ఉత్తరకంచి. మేము గాలికి తిరిగి కుర్రోళ్ళం. అప్పుడు ఆయన జనతా టైంలో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మమ్మల్ని గాలి తిరిగి అందరూ ఒక దారిలో పెట్టి ఉద్యోగాలు ఇప్పించి మాకు ఇవాళ తిండి బట్ట కట్టుకుంటున్నామంటే ఆయన దయ దాక్షిణ్యాలు. ఆయన మా ఉత్తరకంచి గురించి చాలా ఉద్యమాలు కూడా చేశారు. 2 సార్లు ఉద్యమాలు చేశారు నక్సలైట్ల గురించి అని. తర్వాత పార్టీ వేధింపుల్లో ఒకసారి ఉద్యమం చేశారు. మా ఊరే ఆయనకి రుణపడి ఉన్నారు. నేనే కాదు, మా ఊరంతా ఆయనకి రుణపడి ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తారు? ఆయన గురించి చెప్పాలంటే నీతి, నిజాయితీ, స్వచ్ఛమైన మనసు. మనిషిని ఎక్కడున్నా సరే పేరుని పిలిచి పలకరించేవాడు. నన్ను అయితే నా పేరు లక్ష్మణస్వామి సరే ఎంతమంది ఉన్న చిలకానికి తీసి పలకరించేవాడు. ఆయనకి మా బంధం చాలా గట్టిది, చెప్పలేని పరిస్థితి. అంటే ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఇలా మాతో పాటు ఎంతో మంది, కొన్ని వేల మంది ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా మనతో ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు జగ్గారావు అండి. మాది మెరక సోమవారం, శంకవరం దగ్గర. అయితే మాకు 1985లోనే ఉద్యోగం ఆయన ద్వారా రావడం జరిగింది. అయితే అప్పటికున్న పరిస్థితుల్లో అటు ఉద్యోగం, మా చదువులకి ఉద్యోగంకి వెళ్ళాలన్న ఇది కూడా ఏమీ లేదు.
కానీ ఆయన ఆ, వీళ్ళ పిల్లలు ఉద్యోగం చేస్తే కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఆయన ఉద్యోగాలు ఆయన ద్వారా మేము తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఈ రోజుకి ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే ఆ ఉద్యోగం ఉండడం వల్లే మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. మేము మా కుటుంబం అంతా కూడా చాలా హుందాగా ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే మేము కూడా ఆయనకి ఏ విధమైన మచ్చ రాకుండా ఆయన పేరుని ఎప్పుడు కూడా కింద పెట్టకుండా ఆయన ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఎప్పటికప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసి పిల్లలు బాగా చేస్తున్నారా లేదా అని ఎంక్వైరీ చేస్తూ ఉండేవారు. ఏ చిన్న తప్పు చేసినా సరే పిలిపించి మళ్ళీ ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి సంతరించడం జరిగింది. మీ తల్లిదండ్రులు ఇవన్నీ చెప్తున్నారా లేదని చెప్పేసి ఆయన సరి చేసేవారు. అలాగే ఇప్పుడు కూడా గొప్పలకు పోవద్దు, ప్రశాంతంగానే ఉద్యోగం చేయండి, ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోండి అని జాగ్రత్తగా చెప్పేవారు. ఏదైనా మీకు అవసరమైతే నేనున్నాను మీకు అని చెప్పి హామీ ఇచ్చేవారు. కానీ ఆ హామీలన్నీ పోయి ఈ రోజుని దిక్కులేని వాళ్ళు అయిపోయాం. అది మీరు గుర్తించాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు, మా లాంటి వ్యక్తులకి ఎంతో మందికి వేల మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ఈ రోజు మనలో లేరు అని కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంతే మా లాంటి వాళ్ళని ఏదైతే పొలాల్లో పని చేసుకునే వాళ్ళని పిలిచి మమ్మల్ని చదువుకోండిరా బాబు అని చెప్పి ఇలాంటి ఉద్యోగాలు ఇప్పించి ఈ రోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేరని కూడా వీళ్ళంతా కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి వ్యక్తి మా కుటుంబ పెద్దగా వ్యవహరించడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాంటి వ్యక్తి ఈ రోజు మా మధ్యలో లేకపోవడం మాకు బాధాకరమని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది.